వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గ పరిధిలోని రామచంద్రపురం పట్టణం కమ్మవారి సావరం పల్లీలపేట ప్రాంతంలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. ఇక పాతాబత్తుల రాంబాబు భార్య భవానీ పండగకి స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చి తన రోజువారీ చేపల వ్యాపారానికి వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుకున్నారు. అనంతరం తన వద్ద ఉన్న నగదును ఇంట్లోని బీరువాలో పెట్టేందుకు వెళ్ళగా ముందుగా బీరువాలో ఉంచిన నగదు కనిపించకపోవడంతో అనుమానం వ్యక్తం కలిగింది. ఇక బీరువాను పూర్తిగా పరిశీలించాక అందులో ఉంచిన నగదుతో పాటు బంగారు ఆభరణాలు కూడా భారీ చోరీ అయినట్లు గుర్తించారు. ఇక వెంటనే బాధిత కుటుంబ సభ్యులు రామచంద్రపురం పోలీసులకు సమాచారం అందించారు. ఇంట్లో బంగారు వస్తువులు అలాగే నగదు పోయిందని చెప్పి కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఆమె నిన్న ఇంట్లో ఉన్న సమయంలో కొన్ని నగలు బంగారు వస్తువులు అట్లాగే నగదు కూడా ఇంట్లో ఉన్న బీరువాలో పెట్టుకుని ఆమె పని నిమిత్తం బయటకు వెళ్ళడం జరిగింది. ఆమె తిరిగి వచ్చి చూసుకునేసరికి నగలు కనిపించట్లేదని ఆమె గమనించి మాకు ఈరోజు వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద ఉదయం డాగ్ స్క్వాడ్ని అట్లాగే మా క్లూస్ టీమ్ని పిలిపించి అక్కడంతా క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. క్లూస్ టీమ్ కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా కలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఆ క్లూస్ టీమ్తో వచ్చిన ఫింగర్ ప్రింట్స్ని వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు. అవి వచ్చిన తర్వాత మేము ఈ కేసులో నిందితుడిని గుర్తించి వారి నగలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. సుమారు విలువ 3,50,000 చిల్లర వరకు ఉండొచ్చు వారు చెప్తున్న దాని ప్రకారం. వివరాలు తెలియాల్సింది. నా పేరు పాతాబత్తుల భవానీ అండి. కమ్మవారి సావరం పల్లీలపేట. మేము మొన్న సోమవారం సాయంత్రం మా అమ్మగారి ఇంటి నుంచి వచ్చి నలపూసలో 23,000 డబ్బు బీరువాలో పెట్టాను. పెట్టి నలపూసలు గట్ట తీసి లగ్లీసులు దాంట్లో పెట్టేటప్పటికి అందులో ఉన్నాయండి వస్తువులు. మళ్ళీ నిన్న సాయంత్రం లైన్కి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంత్రం ఈ డబ్బులు కూడా చిరు చేపల డబ్బులు అవి కల్పించేద్దాం, అవి ఉడుకుని పెట్టానేసి అనేటప్పటికి అవి బీరువా తను తీసి చూసేటప్పటికి ముందెట్టిన డబ్బులు లేవండి, ఎదుకుంటానే పెట్టాను. ఆ డబ్బులు లేవని అవన్నీ నెలుకునేటప్పటికి వస్తువులు కూడా లేకుండా అయిపోయినాయండి. ఏమీ లేవండి, వస్తువులు కూడా అట్టుకెళ్ళిపోయాయి. వస్తువులు 25,000 ఉంటుందండి. తాళం బద్దలు కొట్టలేదండి. ఎలా ఉన్న తాళం అలాగే వేసేసి మళ్ళీ తీసేసుకుని ఎలా పర్సలు గట్ట అయితే అటు ఇటు జల్లేసినట్టు ఉన్నాయండి లోపలే. ఈ డబ్బులు బంగారం మట్టికి తీసేసుకున్నారండి. ఎలా ఉన్న తాళాలు అన్నీ అలా వేసేసి ఎలా ఉన్నది అలా పెట్టేసారు. తలుపులు కూడా తాళాలు వేసేసారండి. ఎవరి మీద అనుమానం ఉందండి మీకు? మేము ఎవరి మీద అనుమానం అంటే మేము పొద్దున్న వెళ్ళిపోతాం, సాయంత్రం వస్తామండి. ఎవరు ఉంటారు మాకు ఏం తెలుస్తుందండి. ఇంటికాడ పిల్లలు కూడా ఉంటారండి, కాలేజీకి వెళ్ళిపోతారు. ఏ ఊర్లో చేస్తారండి వ్యాపారం మీరు? మాది ఇక్కడండి మన మార్కెట్ సెంటర్. మార్కెట్లోనే చేస్తూ ఉంటారు. అంత డబ్బు దేనికి ఉందమ్మా మీ దగ్గర? అంటే వ్యాపారం చేసుకుంటాం కదండి. అది మొన్న పండగ కదండి, పండగ మూలని తెచ్చుకున్న అరుగులు తెచ్చేసుకుండి సరుకులు, ఆ డబ్బులు ఒకసారి ఇద్దాం కదా అన్నట్టుగా ఉండిచ్చేసేవాడు. ఆయన వచ్చి పట్టుకెళ్ళమంటుంటే ఖాళీ లేక ఆయన రాలేదండి. పోలీసులు సమాచారం ఇచ్చారమ్మా? ఇచ్చేవండి. నిన్న సాయంత్రం వెళ్ళి 9 గంటలకు ఎప్పుడో సమాచారం ఇచ్చేవాడు. సరే.